ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్, మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరీ అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ సుమా ఛానల్. ఈరోజు మనం ఎక్సైజ్ నెంబర్ 5.4 వస్తుంది. ఈ ఎక్సైజ్ నెంబర్ 5.4లోనే అన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఏం చేయాలి, లైక్ చేయాలి, వీడియో అయిన తర్వాత షేర్ చేయాలి. కమాన్, వాట్ ఈస్ ద మెజర్మెంట్ ఆఫ్ ది రైట్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాప్టర్ రావాలంటే మీకు టైప్స్ ఆఫ్ ది యాంగిల్స్ రావాలి. టైప్స్ ఆఫ్ ది యాంగిల్స్ వస్తే ఈ చాప్టర్ చాలా ఈజీ. ఏంటంటే ఏవైనా టూ రేస్ మనకి స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నాయి అనుకో, ద గ్యాప్ బిట్వీన్ టూ రేస్ ఇస్ జీరో. ద గ్యాప్ బిట్వీన్ టూ రేస్ ఇస్ జీరో, దెన్ దట్ ఈస్ కాల్డ్ జీరో యాంగిల్. ఒకటి ఫిక్స్డ్ రే, ఇంకోటి నుంచి ఈ రే అనేది కొంచెం మూవ్ అయింది అనుకోండి, అంటే 0 కన్నా ఎక్కువ ఉండాలి, 90 degrees కన్నా తక్కువ ఉండాలి. సో 90 అంటే ఇది. సో దిస్ మనకు పెర్పెండిక్యులర్ నేర్చుకున్నాం నిన్న. సో అంటే 90 degrees కన్నా ఎక్కువ ఉంటే మనం సో దీన్ని ఎక్యూట్ యాంగిల్ అంటారు. దీన్ని ఏమంటారు? ఎక్యూట్ యాంగిల్. అలా కాకుండా ఇలాగా ఈ రెండు రేస్ ఇలా ఉన్నాయనుకోండి, దీన్ని మనం రైట్ యాంగిల్ లేదా 90 degrees అంటాం. దీనికన్నా కొంచెం ఎక్కువ అయింది అనుకోండి, దీన్ని మనం అబ్ట్యూజ్ యాంగిల్ అంటాం. అంటే 90 కన్నా ఎక్కువ ఉండాలి, 180 కన్నా తక్కువ ఉండాలి. ఎగ్జాక్ట్గా ఇలా ఉందనుకోండి, రెండు ఆపోజిట్గా ఉన్నాయనుకోండి, దిస్ ఈస్ స్ట్రైట్ యాంగిల్, 180 degrees అంటారు. స్ట్రైట్ యాంగిల్ కన్నా ఎక్కువ ఉండి 360 కన్నా తక్కువ ఉందనుకోండి, స్ట్రైట్ యాంగిల్ కన్నా ఎక్కువ ఉండి 360 కన్నా తక్కువ ఉంటే దాన్ని రిఫ్లెక్స్ యాంగిల్ అంటారు. మళ్ళీ అదే పొజిషన్కి వచ్చింది అంటే ఒక కంప్లీట్ రొటేషన్ అయింది. సో దీన్ని 360 degrees కంప్లీట్ యాంగిల్ అంటారు. ఇలాగ మనకి యాంగిల్స్ అనేది 7 types ఉన్నాయి. సో జీరో యాంగిల్, ఎక్యూట్ యాంగిల్, రైట్ యాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్స్, స్ట్రైట్ యాంగిల్, రిఫ్లెక్స్ యాంగిల్ అండ్ కంప్లీట్ యాంగిల్. సో ఈ విధంగా 360 degrees వరకు మనకి 0 నుండి 360 వరకు మనకి 7 typesగా యాంగిల్స్ని డివైడ్ చేస్తాం. దానిలో భాగంగా ఇప్పుడు చూడండి రైట్ యాంగిల్. సో దిస్ ఈస్ ద రైట్ యాంగిల్ అని చెప్పాం కదా. సో రైట్ యాంగిల్ ఎంత? రైట్ యాంగిల్ ఈస్ 90 degrees అని రాయాలి. దిస్ ఈస్ ద సొల్యూషన్, ఫస్ట్ సొల్యూషన్. రైట్ యాంగిల్ ఈస్ 90 degrees. నెక్స్ట్ ఏ స్ట్రైట్ యాంగిల్ ఈస్, స్ట్రైట్ యాంగిల్ ఎంత చెప్పాను? సో 180 degrees, ఆపోజిట్ టు ఈచ్ అదర్, టూ రేస్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. నెక్స్ట్ సే ట్రూ ఆర్ ఫాల్స్, ద మెజర్ ఆఫ్ ఎన్ అక్యూట్ యాంగిల్ లెస్ దాన్ 90 degrees. చూడండి, లెస్ దాన్ 90 degrees అంటే 90 degrees కన్నా తక్కువ ఉంటే సో అది మనకి ఏమవుతుంది? అదేమవుతుంది మనకి అక్యూట్ యాంగిల్ అవుతుంది. సో 0 తీసుకుంటే మరి జీరో యాంగిల్ కూడా అవుతుంది. ఓకేనా? వాడేమన్నాడు? ట్రూ ఆర్ ఫాల్స్ అండి. సో అంటే మనకి జీరో యాంగిల్ కూడా మనకి అది ఎక్యూట్ యాంగిల్ కింద వస్తుంది. జీరో యాంగిల్ కూడా మనకి అది ఎక్యూట్ యాంగిల్ కింద వస్తుంది. సో కనుక అంటే 90 degrees కనుక సో దిస్ ఈస్ ట్రూ. యాక్చువల్గా ఏంటంటే జీరో యాంగిల్, 0 తీసుకుంటే మనకి అది జీరో యాంగిల్. బట్ ఏంటంటే మనం ఇంకా లెర్నింగ్ యాంగిల్స్ అంటే బేసిక్స్ నేర్చుకుంటాం కనుక అది ట్రూ పెట్టాలన్నమాట. ఓకేనా? సో హైయర్ క్లాస్ వరకు మనకి 8th, 9th, 10th లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒకవేళ ఈ బిట్ ఇస్తే మనకు ఖచ్చితంగా ఫాల్స్ పెట్టాలి. ఖచ్చితంగా ఫాల్స్ పెట్టాలి. ఎందుకంటే లెస్ దాన్ 90 degrees ఈజ్ నాట్ ఎక్యూట్ యాంగిల్. లెస్ దాన్ 90 degrees అండ్ గ్రేటర్ దాన్ 0 degrees దెన్ ఓన్లీ ఇట్ ఈస్ ఎక్యూట్ యాంగిల్. లెస్ దాన్ 90 degrees అండ్ గ్రేటర్ దాన్ 0 degrees ఈజ్ ఎక్యూట్ యాంగిల్ ఫర్ హైయర్ క్లాస్. మీకు ఇంకా స్టార్టింగ్ స్టేజ్ కనుక మనకి టెక్స్ట్ బుక్లో ట్రూ ఇచ్చారు కనుక మీరు దాన్ని ఫాలో అవ్వండి. ఓకేనా? లెస్ దాన్ 90 degrees ఈజ్ ఎక్యూట్ యాంగిల్, కరెక్టే. నెక్స్ట్ ద మెజర్ ఆఫ్ ద అబ్ట్యూజ్ యాంగిల్ ఇస్ గ్రేటర్ దాన్ 90 degrees. ఇక్కడ మనకు గ్రేటర్ దాన్ 90 degrees అండ్ లెస్ దాన్ 180 degrees ఇవ్వాలి. ఎందుకంటే మనకి 180 కన్నా తక్కువ ఉండాలి, 90 కన్నా ఎక్కువ ఉండాలి, అప్పుడే అది అబ్ట్యూజ్ యాంగిల్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఫాల్స్. ద మెజర్ ఆఫ్ రిఫ్లెక్స్ యాంగిల్, రిఫ్లెక్స్ యాంగిల్ చూడండి 180 కన్నా ఎక్కువ ఉంది. సో ఇది కూడా ట్రూయే, ఇది కూడా ట్రూయే. ఇది ఫాల్స్, ఇది ట్రూ. కానీ హైయర్ క్లాసెస్లో ఇక్కడ కూడా మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. 360 కన్నా తక్కువ ఉండాలి, 360 కన్నా తక్కువ ఉండాలి మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ద మెజర్ ఆఫ్ ఏ కంప్లీట్ రొటేషన్, కంప్లీట్ రెవల్యూషన్ 360 degrees, దట్ ఈస్ కంప్లీట్ యాంగిల్. దిస్ ఈస్ ఆల్సో ట్రూ. నెక్స్ట్ యాంగిల్ ఏ 53 degrees అంటే యాంగిల్ బి 35 degrees అయితే యాంగిల్ ఏ అంటే బి కన్నా ఎక్కువ అంటే అంతే కదా. 53 అనేది 35 కన్నా ఎక్కువ ఉంటుంది కదా. సో ఇట్ ఈస్ ఆల్సో ట్రూ. ఇట్ ఈస్ ఆల్సో ట్రూ. రైట్ సమ్ ఎక్యూట్ యాంగిల్స్. సో ఎక్యూట్ యాంగిల్స్ రాయండి. సో 35 అవుతుంది, 63, 66 అవుతుంది,
72 degrees అవుతుంది, మీ ఇష్టం. సో 90 లోపు ఏ రాసినా సరే అవి ఈక్విటీ యాంగిల్స్. సమ్ అబ్ట్యూజ్ యాంగిల్స్ 90 కన్నా ఎక్కువ ఏది రాసినా సరే అబ్ట్యూజ్ యాంగిల్స్. సో 92 degrees, 110 degrees, 125 degrees అండ్ సో ఆన్. ఎన్ని కావాలన్నా అని రాయొచ్చు. అట్లీస్ట్ 2 రాయమన్నా నేను 3 రాసు. నెక్స్ట్ ఫైండ్ ద యాంగిల్స్ యూజింగ్ ప్రొట్రాక్టర్. సో ప్రొట్రాక్టర్ని యూజ్ చేసి ఈ యాంగిల్స్ని ఫైండ్ చేయాలి. ప్రొట్రాక్టర్ని యూజ్ చేసి మీ దగ్గర అందరి దగ్గర ప్రొట్రాక్టర్ ఉంది కదా జామెట్రీ బాక్స్లో. సో జామెట్రీ బాక్స్లోనే ఆ ప్రొట్రాక్టర్ తీయండి. సో ప్రొట్రాక్టర్ అనేది సో ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ యాంగిల్స్ని ఎలా ఫైండ్ చేయాలి అంటే చాలా ఈజీ అండి, సింపుల్. మీకు రెండు మెథడ్స్ చెప్తాను, మీరు ఎలాగైనా ఫైండ్ చేయొచ్చు. ఈ రేకి మీరు ఈ విధంగా పెట్టాలి. ఈ ఇక్కడ మీకు కనబడుతున్న ఈ యారో అనేది ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉండాలి, పాయింట్ దగ్గర ఉండాలి. ఈ లైన్ అనేది మనకి ప్రొట్రాక్టర్ మీద కింద ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ అనేది మనం తీసుకున్న లైన్కి మీద ప్యారలల్గా ఉండాలి, అంటే కోఇన్సిడెన్స్ అవ్వాలి. ఉన్న తర్వాత మనం యాంగిల్ ఇటువైపు ఉంది కనుక మనం ఇటువైపు కౌంట్ చేయాలి. సో 0, 10, 20, 30, 40, 45. సో అంటే ఎంత ఇది మనకి 45 degrees. దిస్ యాంగిల్ ఈస్ 45 degrees. సో మీరు ఇక్కడ 45 degrees రాసి యాంగిల్ 45 degrees. యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 45 degrees అని రాయాలి. ఇప్పుడు అది చూద్దాం. ఇది ఇప్పుడు ఇంకోలా కూడా మెజర్ చేయొచ్చు అని చెప్పాను కదా, అది ఎలా అంటే ఇప్పుడు మీరు ఈ లైన్కి పెట్టాలనుకున్నారు అనుకోండి, ఈ లైన్కి ఇలా పెట్టేసి అట్లా కౌంట్ చేయాలి. 0, 10, 20, 30, 40, 45. సో 45 degrees. సో ఈ విధంగా మనం ప్రొట్రాక్టర్తో కరెక్ట్గా యాంగిల్ అనేది 45 degrees రావాలి. 45 degrees మీరు రావాలి. టెక్స్ట్ బుక్లోనే రాయొచ్చు, ఎందుకంటే టెక్స్ట్ బుక్లో డయాగ్రామ్స్ ఇచ్చారు కనుక ఎగ్జాక్ట్గా టెక్స్ట్ బుక్లో కూడా యాంగిల్స్ అదే యాంగిల్స్ ఉంటాయి కనుక మీరు నోట్స్లో రాయాల్సిన అవసరం లేదు. ఒక నోట్స్లో రాయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైన్ గీసి 45 degrees దగ్గర ఒక చొక్క పెట్టేసి గీసి అప్పుడు 45 అని రాయాలి. ఇక్కడ చూద్దాం, ఇది కూడా అంతే. ఇక్కడ ఎలా పెడదాము, 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110, 120, 130, 135. సో ఇది 135 degrees యాంగిల్. 135 degrees యాంగిల్, 135 degrees మెజర్మెంట్. లేదు సార్ నేను ఎలా కౌంట్ చేస్తాను సార్ అంటే మీరు ఇలా పెట్టేసి అట్లా కౌంట్ సార్ 0, 10, 20, 30, 40 అలా 135 దగ్గర మీకు ఆ పాయింట్ వస్తుంది. ఇది చూద్దాం. ఇది మనం చూడవసరం లేదు, ప్రొట్రాక్టర్ అవసరం ఏది అవసరం లేదు. దిస్ ఈజ్ 90 degrees, ఎందుకంటే మన 90 degrees డెఫినేషన్, రైట్ యాంగిల్ డెఫినేషన్. లేదు సార్ నేను చెక్ చేస్తాను అంటే చెక్ చేయండి. ఇలా పెట్టేసి ఇలా కొంచెం దీని కింద తీస్తే చూసారా 90 degrees. నెక్స్ట్ ఇది చూడండి, ఇది మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇలా పెట్టాలి. యాంగిల్ ఇటు సైడ్ ఉంది కనుక మనం ఇటు సైడ్ కౌంట్ చేయాలి. చూడండి 0, 10, 20, 30, 40, 50, 60 దగ్గర ఏరో మనకు. సో అంటే ఇది 60 degrees. ఇది మీకు రైట్ యాంగిల్ చూడగానే కనబడుతుంది. లేదు సార్ నేను చెక్ చేస్తానంటే చెక్ చేయొచ్చు. సో ఏం చేయాలి, ఇది ఇలా పెట్టేసి దీనికి ఏరో మార్క్స్ పెట్టేసి చూడండి ఎగ్జాక్ట్గా 90 degrees దగ్గర మనకి ఉంది. సో 90 degrees. ఇది చూద్దాం. జీరో 10, 20, 30, 40, 50, 60, 70, 60 దగ్గర 60 కాదు 70, 80, 90, 100, 110, 120, 135. సో ఇది కూడా మనకి 135 యాంగిల్ చూపిస్తుంది. సో ఇక్కడ రాయాలన్నమాట. సో యాంగిల్ దేర్ఫోర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 135 degrees. దేర్ఫోర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో దేర్ఫోర్ యాంగిల్స్ ఇక్కడ మనకి 3 యాంగిల్స్ కనుక యాంగిల్స్ అని రాద్దాం, ఎందుకంటే 3 అన్నాయి కనుక. యాంగిల్స్ ఆర్ 60 degrees, 135 degrees and 90 degrees. ఇలా ఈజీగా రాయొచ్చు. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాంగిల్ హ్యాస్ లార్జర్ మెజర్ యాంగిల్ ఆఫ్ మెజర్ ఏ యాంగిల్ ఆఫ్ మెజర్ బి. 2 యాంగిల్స్ ఇచ్చేది, రెండిట్లో ఏది మెజర్మెంట్ ఎక్కువ అని అడుగుతున్నాడు. సో మనం ఫైన్ చేస్తే రాయాలి ఏదైనా సరే. సో మెజర్మెంట్ కోసం ఇక్కడ ఇలా పెడుతున్నాను, చూడండి ఎగ్జాక్ట్గా పెడుతున్నాను. 0, 10, 20, 30, 40, 45 అంటే ఈ యాంగిల్ 45 degrees. సో ఇది ఏ యాంగిల్, ఇది బి యాంగిల్. సో కనుక ఏ యాంగిల్ ఏ ఇచ్చాడు 45 degrees. సో మెజర్ ఆఫ్ యాంగిల్ ఏ 45 degrees రాస్తాను.
ఇక్కడ చూడండి. సో దీనికన్నా ఇది కొంచెం పొడవు ఉంది, అంటే కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంది. గ్యాప్ ఎక్కువ ఉంటే యాంగిల్ అనేది ఎక్కువ వస్తుంది. చూడండి ఎక్కడ ఉంది, 60 దగ్గర ఉంది. 0, 10, 20, 30, 40, 50, 60. సో 60 degrees. యాంగిల్ బి 60 degrees. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాంగిల్ హ్యాస్ లార్జర్ మెజర్? లార్జర్ మెజర్ ఏంటి మనకి? యాంగిల్ బి. సో యాంగిల్ బి ఈజ్ లార్జర్. యాంగిల్ బి ఈజ్ లార్జర్. నెక్స్ట్, by observing this is A, this is B. By observing which of the following is more or greater or larger. After that, find using protractor. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వింగ్ ద్వారా చెప్పాలి, తర్వాత నుంచి దీంతో కన్క్లూడ్ చేయాలి. చూడండి, అబ్జర్వేషన్ ద్వారా ఈ రెండు రేస్కి గ్యాప్ చాలా తక్కువ, ఈ రెండు రేస్కి గ్యాప్స్ చాలా ఎక్కువ. అంటే ఈ రెండిట్లో మనకి ఈ యాంగిల్ అనేది పెద్దది. సో బై అబ్జర్వింగ్ the gap is more between two rays in B figure. So B is the larger than the A. B is the larger than the A. ఇప్పుడు మనం యాంగిల్ ఫైండ్ చేద్దాం. కరెక్ట్గా ఇక్కడ పెడతాము. యాంగిల్ ఇటు సైడ్ ఉంది కనుక 0, 10, 20, 30, 40, 45. సో ఇదంతా 45 degrees. మళ్ళీ ఇది కూడా ఇలాగే పెడతాము. యాంగిల్ ఇటు సైడ్ ఉంది కనుక 0, 10, 20, 30, 40, 50, 60. సో 60 degrees రాస్తాం. సో diagram B is greater than diagram A. Diagram B is greater than diagram A. By observing also we can say, using protractor also we can say diagram B is the larger than diagram A. So next one, 7th Roman కి వెళ్దాం. Next one, 7th Roman. Fill in the blanks with the acute angle, obtuse angle, right angle and straight angle. The angle whose measure is less than right angle. రైట్ యాంగిల్ కన్నా తక్కువ ఉంటే ఇక్కడ మనకి ఏంటంటే కంప్లీట్ యాంగిల్ని, జీరో యాంగిల్ని అవాయిడ్ చేస్తున్నాడు. అంటే 0 degrees అంటే జీరో యాంగిల్, 360 అంటే కంప్లీట్ యాంగిల్, ఆ రెండింటిని అవాయిడ్ చేసి మనం రాయాలన్నమాట. ఓకే, ద యాంగిల్ whose measure is less than right angle. రైట్ యాంగిల్ కన్నా తక్కువ ఉంటే, రైట్ యాంగిల్ అంటే ఇది తక్కువ ఉంటే దట్ ఈస్ acute angle. Acute angle. The angle whose measure is greater than right angle. So greater than right angle అంటే ఏంటి? obtuse angle. That is obtuse angle. Obtuse. The angle whose measure is the sum of the measures of two right angles. So two right angles ని measure చేస్తే 180 degrees వస్తుంది. 180 degrees అంటే ఏంటి? straight angle. That is straight angle. Next, when the sum of measures of two angles is that of right angle, then the each of them, అంటే రెండు యాంగిల్స్ ని మనం యాడ్ చేస్తే ఒక రైట్ యాంగిల్ వస్తుందంట. సో మీరు ఏ రెండు యాడ్ చేసినా సరే రైట్ యాంగిల్ రావాలంటే ఖచ్చితంగా ఎక్యూట్ యాంగిల్ అవ్వాలి. రెండు ఎక్యూట్ యాంగిల్స్ మనం యాడ్ చేస్తేనే రైట్ యాంగిల్ వస్తుంది. అంటే ఏంటి అవి? 45 degrees, 45 degrees. లేదంటే 30 degrees, 60 degrees. లేదంటే 20 degrees, 70 degrees. అంటే ద సమ్ ఆఫ్ టూ మెజర్స్ ఆఫ్ యాంగిల్స్ ఈస్ దట్ ఆఫ్ రైట్ యాంగిల్స్. ఏవైనా రెండు యాంగిల్స్ మీరు యాడ్ చేసి 90 degrees వస్తే ఖచ్చితంగా అది ఎక్యూట్ యాంగిల్స్ అవుతాయి. రెండు కూడా ఎక్యూట్ యాంగిల్స్ అవుతేనే మనకి రైట్ యాంగిల్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ చెప్పాను కదా, 20/70, 10/8, 89, 1 degrees. అది కూడా మనకి ఎక్యూట్ యాంగిల్స్ కింద వస్తాయి. నెక్స్ట్, వెన్ ద సమ్ ఆఫ్ ది మెజర్స్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈస్ దట్ ఆఫ్ స్ట్రైట్ యాంగిల్. అంటే ఏవైనా రెండు యాంగిల్స్ మనం యాడ్ చేసే స్ట్రైట్ యాంగిల్స్ వస్తే అందులో ఒకటి ఎక్యూట్ యాంగిల్ అయితే ఇంకోటి ఏంటంటే, సో మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 60, 120 స్ట్రైట్ యాంగిల్, 180, 50, 130, 80, 100. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒకటి ఎక్యూట్ అయితే ఖచ్చితంగా ఇంకోటి ఏమవుతుంది? అబ్ట్యూజ్ యాంగిల్ అవుతుంది. ఏమవుతుంది? అబ్ట్యూజ్ యాంగిల్. కనుక అబ్ట్యూజ్ యాంగిల్ అని రాయాలి. రెండు అబ్ట్యూజ్ యాంగిల్స్ అవు, రెండు అబ్ట్యూజ్ యాంగిల్. ఎందుకంటే 91 తీసుకున్నా సరే అబ్ట్యూజ్ యాంగిల్ రెండు తీసుకుంటే 182 అవుతుంది, స్ట్రైట్ యాంగిల్ అవ్వట్లేదు. కనుక ఒకటి ఎక్యూట్ అయితే ఒకటి అబ్ట్యూజ్ అవుతుంది ఖచ్చితంగా. నెక్స్ట్, ఫైండ్ ద యాంగిల్. సో వీటి యొక్క యాంగిల్స్ మనం ఫైండ్ చేయాలి యూజింగ్ ప్రొట్రాక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్ ద్వారా చెప్పొచ్చు. సో అబ్జర్వేషన్ ద్వారా చెప్పలేకపోతే ప్రొట్రాక్టర్ ద్వారా చెప్పాలి. సో క్లియర్లీ చూడండి ఇక్కడ మనకి, సో ఇది మనకి ఇది చూద్దాం. ఇది 90 degrees. అంటే అబ్జర్వేషన్ ద్వారా ఎలా చెప్పాలో మీకు చెప్తాను, తర్వాత ప్రొట్రాక్టర్ యూజ్ చేసి చెప్తాను. క్లియర్లీ ఇది మనకి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ స్ట్రైట్ యాంగిల్. ఈ స్ట్రైట్ యాంగిల్కి ఆఫ్ ఉంది, ఎగ్జాక్ట్గా ఆఫ్ ఉంది. సో ఇది ఆఫ్ అంటే ఇది 45 degrees. అంటే అబ్జర్వేషన్ ద్వారా మనం 45 degrees అని చెప్పచ్చు. లేదు సార్ నాకు అబ్జర్వేషన్ రావట్లేదు సార్, సో ఐ విల్ డూ దిస్ సార్.
చూడండి 0, 10, 20, 30, 40, 45 ఎగ్జాక్ట్గా 45 degrees దగ్గర అది మాట. నెక్స్ట్ ఇప్పుడు ఇది అబ్జర్వేషన్ ద్వారా ఎలా సార్, ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయండి. ఇది 90 degrees, ఇది కూడా 90 degrees, ఓకేనా. సో ఈ 90 degrees, ఇది కూడా 90 degrees. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ 90 ఇది కొంచెం ఉంది అంటే ఇది 30 degrees. కొంచెం అబ్జర్వేషన్ చేస్తే 90 + 30 120 degrees, ఇదంతా 120 degrees. పోనీ ఇలా పెడదాం 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110, 120. చూసారా అబ్జర్వేషన్ ద్వారా మనం 120 degrees అని చెప్పాము, మెజర్మెంట్ ద్వారా కూడా 120 degrees అని చెప్తాం. ఇది చూద్దాం. ఈ చిన్నది మనం 130 అనుకున్నాం, ఇంకొంచెం 30. సో 30 + 30 60 degrees. జీరో 10, 20, 30, 40, 50, 60. చూసారా అబ్జర్వేషన్ ద్వారా కూడా 60 degrees చెప్పాం. సో యూజింగ్ దిస్ ప్రొట్రాక్టర్ ఆల్సో 60 degrees చెప్పాం. సో అంటే నేను మెజర్ చేయగలను, మీరేంటంటే ఇంకా మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా మెజర్ చేయగలరు. ఇది చూడండి, ఇది 90 degrees. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఈక్వల్ అంటే ఇది కూడా 90 degrees. సో అంటే 90 degrees ఆఫ్ ఎంత 45. సో 45 + 90 ఎంత 135. అబ్జర్వేషన్ ద్వారా మనం 135 అని రాయొచ్చు. లేదు సార్ నేను ప్రొట్రాక్టర్ ఇచ్చేస్తాను సార్, చేయండి ఏం ప్రాబ్లం లేదు. చూడండి 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110, 120, 130, 135. చూసారా 135. అంటే మనం అబ్జర్వేషన్ ద్వారా కూడా చెప్పచ్చు, ప్రొట్రాక్టర్ ద్వారా చెప్పచ్చు. సో అబ్జర్వేషన్ ద్వారా ఎలా సార్ ఇంకొంచెం క్లియర్గా చెప్పాను సార్. ఏం లేదండి, సింపుల్. మీ అందరికీ ఇది రైట్ యాంగిల్ అని తెలుసు, ఇదేంటి రైట్ యాంగిల్ అని తెలుసు. సో ఈ రైట్ యాంగిల్స్ని ఒక్కసారి చూడండి, ఎగ్జాక్ట్గా హాఫ్ డివైడ్ చేసి ఇలా వచ్చింది అనుకోండి, ఇది 45 degrees, ఇది 45 degrees, ఎగ్జాక్ట్గా హాఫ్ అయితే. సో 45 degrees, 45 degrees. అలా కాకుండా ఇదే రైట్ యాంగిల్ని 3 ఈక్వల్ పార్ట్స్ చేశారు అనుకోండి, అంటే ఇలా ఉన్నా సరే 30 degrees, ఇలా ఉన్న 30 degrees, ఇలా ఉన్న అంటే ఒక రైట్ యాంగిల్ని 3 ఈక్వల్ పార్ట్స్ చేస్తే 30 degrees అని మనం అబ్జర్వేషన్ ద్వారా చెప్పచ్చు, ఓకేనా. మరి 30 తెలిసింది, మీకు 45 తెలిసింది. సో దీనికి ఇంకొంచెం ఇలా వచ్చింది అనుకోండి, 45, 45, 45, ఇలా అయితే మనకి 135 degrees, ఓకేనా. లేదు ఇందులో హాఫ్ ఉంది ఇందులో మనకి 3 చేసి ఇందులో 1, 2, 3 ఇలా చేసాను 90 + 2 30 120 degrees. సో అలాగా అబ్జర్వేషన్ ద్వారా మనం ఈజీగా చెప్పచ్చు. నెక్స్ట్ ఫైండ్ ద యాంగిల్. 9 o'clockకి మనకి యాంగిల్ ఎంత ఉంటుంది పెట్టేయండి, 90 degrees. అబ్జర్వేషన్ కూడా చెప్పొచ్చు, ఇది 90 degrees, ఇదంతా 90 degrees. ఎందుకు రైట్ యాంగిల్, సో ఇట్ ఈస్ అ రైట్ యాంగిల్, సో 90 degrees. నెక్స్ట్ మీకు ఇప్పుడే చెప్పాను, ఏం చెప్పాను, చిన్న గ్యాప్ ఉంది. చిన్న గ్యాప్ అంటే ఇదేంటి 30 degrees. 1 PM ఎంత అవుతుంది 30 degrees. సో మీకు డౌట్ అయితే మీరు ఏం చేస్తారు, ఇక్కడ అలా పెట్టుకొని చూడండి. సో ఎగ్జాక్ట్గా 30 degrees యాంగిల్ ఉంటుంది. సో చూడండి 30 degrees యాంగిల్. నెక్స్ట్ 6 o'clock మీరు బాగా అబ్జర్వ్ చేయండి, దిస్ ఈజ్ అబ్జర్వేషన్ 180 degrees స్ట్రైట్ యాంగిల్. దిస్ ఈజ్ వాట్ స్ట్రైట్ యాంగిల్. సో 180 degrees అంటే 6 PMకి 180 degrees అవుతుంది, 1 PMకి 30 degrees అవుతుంది, 9 PMకి 90 degrees అవుతుంది. యాక్చువల్గా ఇది 3 PM ఇవ్వాలి, 3 PM అయితే 90 degrees, ఇది 270 degrees యాక్చువల్గా. బట్ అంటే మనకి ఇటువైపు కూడా రైట్ యాంగిల్ తీసుకోవచ్చు కనుక రైట్ యాంగిల్. నెక్స్ట్ ఇన్వెస్టిగేట్. ఈ ఫిగర్ని చూసి మనం ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి, సెర్చింగ్ అంటే డిటెక్ట్ చేయాలన్నమాట, ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇది యాంగిల్ 30 degrees ఇచ్చాడు. మీరు బోతద్దం పట్టుకొని మ్యాగ్నిఫైర్ యూజ్ చేసి బోతద్దం పట్టుకొని ఇలా మీరు పెట్టేసి ఇలా చూడాలి. ఇలా చూస్తే మనకి యాంగిల్ ఏమైనా మారుతుందా, సో లేదంటే గ్యాప్ ఏమైనా పెరుగుతుందా అని అంటున్నారు. యాంగిల్ అయినా పెరుగుతుందా లేదంటే యాంగిల్ అయినా మారుతుందా. మీరు బోతద్దం కాదు కదా, మీరు ఎలా చూసినా సరే యాంగిల్ అనేది మారదు. సో యాంగిల్ ఈజ్ ఆల్వేస్ ఫిక్స్డ్, యాంగిల్ ఈజ్ ఆల్వేస్ ఫిక్స్డ్. సో మనం దేంతో చూసినా సరే, మనం ఎలా చూసినా సరే యాంగిల్ అనేది 30 degrees ఉంటుంది. దట్ ఈస్ మై ఇన్వెస్టిగేషన్. యువర్ ఇన్వెస్టిగేషన్ ఆల్సో 30 degrees ఓన్లీ. ఎందుకు సార్ మీరు ఎలా చెప్తున్నారు సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది 60 degrees యాంగిల్, ఎందుకంటే దీనికన్నా డబల్ తీసుకున్నాం.
60 degrees యాంగిల్. దిస్ ఇస్ ద యాంగిల్. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ డయాగ్రామ్ని పెంచుతున్నాను. చూడండి 60 degrees ఉంది కదా. సో అంటే ఇందాక చూసినప్పుడు డయాగ్రామ్ 60 degrees, ఇప్పుడు డయాగ్రామ్ పెద్దదైంది. సో 60 degrees అంటే యాంగిల్ అనేది ఫిక్స్. కాకపోతే రేస్ అనేవి మనకి పెద్దది అవుతాయి కానీ యాంగిల్ అనేది ఫిక్స్గా ఉంటుంది. మీరు ఈ గ్యాప్ తీసుకున్నా ఇదంతా అయినా సరే ఇదంతా కూడా 60 degrees కిందకే వస్తుంది. ఈ చిన్న తీసుకున్నా 60 degrees. ఓకేనా? సో అంటే మనకి ఏంటంటే ఈ రెండు గ్యాప్స్ మధ్యలో మనకి ఎంత అయితే ఉందో దట్ ఈస్ కాల్డ్ యాంగిల్, 60 degrees యాంగిల్. ఓకేనా? సో అంటే మ్యాగ్నిఫైర్ యూజ్ చేసినా ఏది యూజ్ చేసినా సరే మనకి ఆన్సర్ ఏంటి 60 degrees వస్తుంది. ఇక్కడ 30 degrees వస్తుంది. కనుక మ్యాగ్నిఫైర్ యూజ్ చేయడం వల్ల యాంగిల్ లెంత్ ఏమీ పెరగదు, మెజర్మెంట్స్ ఏమీ పెరగదు. సేమ్ యాంగిల్ విల్ బి దే. నెక్స్ట్, మెజర్ అండ్ క్లాసిఫై ఈచ్ యాంగిల్. ఈ యాంగిల్స్ని ఫైండ్ చేసి వాటి యొక్క మెజర్మెంట్స్ని రాయాలి. ఓకే, జీరో 10 20 30 40. సో ఇదంతా మనకి 40 degrees. ముందు ఇవన్నీ రాసి అప్పుడు అక్కడ రాద్దాం. ఇక్కడ పెట్టాలి. ఈ యాంగిల్ కావాలంటే ఇక్కడ పెట్టి ఇక్కడ నుండి కౌంట్ చేయాలి. 0 10 20 30 40 50 60 70 80 85. చూడండి ఎగ్జాక్ట్గా 85 దగ్గర ఉంది. సో దిస్ ఈజ్ 85 degrees యాంగిల్. ఇప్పుడు మీరు చూడండి ఇది ఎగ్జాక్ట్గా రైట్ యాంగిల్ లాగా ఉంది కానీ కొంచెం పెరిగింది అంటే రైట్ యాంగిల్ కన్నా ఎక్కువ ఉంటుంది. అలా మనం ఎస్టిమేషన్ రావాలి. జీరో 10 20 30 40 50 60 70 80 90 95. ఇది స్ట్రైట్గా పెట్టి ఇటు నుండి కౌంట్ చేద్దాం. అప్పుడు మనకి మెజర్మెంట్ వస్తుంది. చూడండి 0 చూడండి ఈ లైన్ దీనికి కోఇన్సిడెన్స్ అయింది. ఇది 95 దగ్గర కోఇన్సిడెన్స్ 90 తర్వాత. సో 0 10 20 30 40 50 60 70 80 90 95. సో అంటే ఇది 95 degrees. సో 90 90 180. సో ఇది కూడా 180 రావాలి. 180 రావాలంటే ఇది ఎంత రావాలి 140 రావాలి బై ఎస్టిమేషన్. సో యాంగిల్ ఎలా ఉంది కనుక 0 10 20 30 40 50 60 70 80 90 100 110 120 130 140. చూసారా ఎగ్జాక్ట్గా 140 దగ్గర ఉంది. సో అంటే ఇది 140. ఇప్పుడు యాంగిల్స్ వచ్చే కనుక ఈ 4 గ్యాప్లు వస్తే కనుక ఇప్పుడు మనం ఏది అడిగినా రాసి వచ్చాయి. ఏఓబి 40 degrees. ఏంటది ఎక్యూట్ యాంగిల్. ఏంటది ఎక్యూట్ యాంగిల్. నెక్స్ట్ ఏఓసి 40 + 80 125. ఎంత 40 + 85 125 degrees. 125 అంటే ఏంటి 90 కన్నా ఎక్కువ ఉంది. అబ్ట్యూజ్ యాంగిల్. ఏంటిది అబ్ట్యూజ్ యాంగిల్. బిఓసి 85 degrees. 90 కన్నా తక్కువ ఉంది కదా అంటే ఏంటిది ఎక్యూట్ యాంగిల్. ఏంటిది ఎక్యూట్ యాంగిల్. నెక్స్ట్ డిఓసి 95 degrees. 90 కన్నా ఎక్కువ ఉంది కదా అంటే ఏంటిది అబ్ట్యూజ్ యాంగిల్. ఏంటిది అబ్ట్యూజ్ యాంగిల్. నెక్స్ట్ డిఓఏ సో డిఓఏ అంటే ఈ గ్యాప్ ఇక్కడ నుండి ఇదంతా గ్యాప్. సో 90 90 180 180ని 40 210. రిఫ్లెక్స్ యాంగిల్. ఏంటిది రిఫ్లెక్స్ యాంగిల్. నెక్స్ట్ డిఓబి. సో డిఓబి ఇది స్ట్రైట్ యాంగిల్. స్ట్రైట్ లైన్ కనుక స్ట్రైట్ యాంగిల్. సో స్ట్రైట్ యాంగిల్ ఎంత 180. సో 180 degrees అంటే ఏమంటాం మనం దాన్ని స్ట్రైట్ యాంగిల్ అంటాం. ఏమంటాం స్ట్రైట్ యాంగిల్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఎక్సర్సైజ్ నెంబర్ 5.4లోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మీరు మంచి కామెంట్స్ ఇస్తారనుకుంటున్నాను. అదేవిధంగా వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.